పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ మాట్లాడుతూ కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలిక పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. స్కూలులో ఉన్నప్పుడే విద్యార్థుల ఆరోగ్యం పరిస్థితి బాగోలేనప్పటికీ అక్కడ ఉన్న హెచ్ఎం, వార్డెన్ విద్యార్థినుల తల్లిదండ్రులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. సుమారుగా 85 మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంటే దీనికి నిర్లక్ష్యం ఎవరినని ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం సుమారుగా 20 మంది విద్యార్థులను కేజీహెచ్కి తరలించనున్నారు. విద్యార్థినులు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఇంతవరకు హాస్పిటల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అన్ని స్కూల్స్కి కూడా సచివాలయం ఏఎన్ఎంస్ మన సిహెచ్లో ఉన్న ట్రైనింగ్ అయిన ఏఎన్ఎంస్ అందరినీ కూడా మ్యాప్ చేస్తామండి. వాళ్ళే ప్రతిరోజుని వచ్చి పిల్లలకి హెల్త్ విషయంలో వాళ్ళే చూసుకుంటున్నాం. రీఓపెనింగ్ అయ్యేసరికి మేము అందరు ఏఎన్ఎంస్ని కూడా అన్ని స్కూల్స్కి ట్యాగ్ చేస్తామండి. డిఎంఎండే డిప్యూటీ డిఎంఎండే గారు, పిఓ గారు కలిపి ఏ స్కూల్కి ఏఎన్ఎం వెళ్ళాలని కూడా ఒక ప్రొసీడింగ్ తయారు చేస్తాము. వాళ్ళకే ప్రొసీడింగ్ కూడా ఏఎన్ఎంస్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ హాస్టల్స్కి వచ్చి ఏదైనా సరే లక్షవారం నాడు వారానికి కంపల్సరీగా 2 సార్లు వస్తారు. అలాగనే కదా మధ్యలో ఏదైనా పిల్లలకు బాగోకపోయినా వెంటనే రెస్పాండ్ అవుతారు, వస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. అక్కడికనే ఏమైనా సిహెచ్సీల దగ్గరలో ఉన్న పిహెచ్సీలు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సిహెచ్సీ అప్పటికి ఇంకా మించితే ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఇక్కడ నుంచి బెటర్ ట్రీట్మెంట్ అదైతే మటుకు జరుగుతుందండి. అందు గురించి దేవుడి దయ వల్ల ఇప్పుడు డెత్లు అనేది ఏ స్కూల్లో కూడా రీఓపెనింగ్ అయిన తర్వాత వాళ్ళు మాకు చెప్పరు. మేము వాళ్ళు ఫోన్ చేసి హై స్కూల్కి ఫోన్ చేసి పాప కండిషన్ ఎలా ఉంది, ఏం చేస్తుంది అనేసి మమ్మల్ని అడుగుతారు. ప్రాబ్లం వాళ్ళ వల్ల వచ్చింది, కనీసం ఏదో చేద్దామా వాళ్ళకి ప్రాబ్లం మా ఇంటికి వస్తే నా వేస్తామని నా పిల్లలు బాగు చేసుకుంటాను. ప్రాబ్లం వచ్చింది స్కూల్ నుంచి, కనీసం ఏదో సహాయం చేద్దామా వాళ్ళకి తిండి ఎలాగా ఏది వాళ్ళకి రూపాయి ఉందో 10 రూపాయలు ఉందో లేదో అని ఆలోచించడం లేదు. నాకైతే అది మొహం కూడా చూడలేదు, వాజిన్ కాదు అక్కడ అసలు గేటు దగ్గర ఉన్న పిఏ కాబట్టి కూడా చూడలేదు. ఫోన్లు మాత్రం మాట్లాడతాను. అది మళ్ళీ నిన్న నైట్ చేశారు. అది దాదాపు 3వ తేదీని వచ్చాను ఇక్కడికి, వేరే విలేజ్ నుంచి వచ్చాను. నాకు సిచ్యువేషన్ తెలియక పాప బాగా అయితే ఎవరు మీ పేరేంటి? విద్యాస్. ఎన్నో క్లాస్ చదువుతుంది? 5వ క్లాస్. ఏ స్కూల్? ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి 2వ తేదీ. 20 మంది విద్యార్థులు సుమారుగా ఇప్పుడు 20 మంది విద్యార్థులు కేజీహెచ్ కూడా రిఫర్ చేయడం జరిగింది. కొంతమంది పేరెంట్స్ బిల్డింగ్ లేకపోయినా సరే తరలిస్తూ ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా ఇప్పుడు అధికారులకు ఒకటే అడుగుతూ ఉన్నా, ఏదైతే గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారని చెప్పేసి తల్లిదండ్రులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈరోజు ఎంతో నిర్లక్ష్యంతో బాధ్యత రహితంగా ఉండడం ఇది హేయమైన చర్య అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికీ ఈ యొక్క పాఠశాలలో 2 విద్యార్థులు మృతి చెందడం కూడా జరిగింది. ఈరోజు గిరిజన విద్యార్థుల పక్షాన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇదే నిదర్శనంగా కనబడుతూ ఉంది. ఈరోజు సరిపోయిన గదులు లేక, మౌలిక వసతులు లేక ఈరోజు అనేక మంది విద్యార్థులు అనారోగ్య బారిన పడుతూ ఉంటే ఈరోజు గిరిజన శాఖ మంత్రి గారు కూడా మొట్టమొదటి సంతకం ఏఎన్ఎం పోస్టుల పైన పెట్టినప్పటికీ కూడా సుమారుగా ఇప్పుడు 16 నెలలు గడుస్తూ ఉంది. ఇంతవరకు కూడా ఒక్క పోస్టు కూడా భర్తీ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తూ ఉంటే గిరిజన విద్యార్థులందరినీ కూడా అంబులెన్స్లో కేజీహెచ్కి తరలిస్తూ ఉన్నారు. ఈరోజు